గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చికెన్ మ్యాక్రోని ఎలా చేయాలో చూసేయండి. సో ఇక్కడ చూపించినట్టుగానే అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే చూడటానికి ఇంకా టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ సెపరేట్గా మనం ఈ మ్యాక్రోనీని బాయిల్ చేసుకోవాలి. కారం సరిపడా వేసుకొని బాగా కలుపుకోండి. కారం ఎప్పుడైనా వేసినప్పుడు ఏ కర్రీలో అయినా సరే హైలో పెట్టుకొని ఒక 2 minutes అయినా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. తర్వాత చూసారా, ఈ మ్యాక్రోనీలో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోవాలి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. సో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.